భారత్ భూభాగమైన కాశ్మీర్ను సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ పగటి కలలు కన్నది. ఈ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పింది. భారీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఇస్లామాబాద్ వేసిన ఈ ప్లాన్ను అచ్చుగుద్దినట్టు తాలిబాన్లు అమలు చేస్తున్నారు. పాకిస్తాన్ను సొంతం చేసుకునేందుకు అదే ఉగ్రవాదులను ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారు. ప్రధానంగా టీటీపీ, హక్కానియా గ్రూపులు పాకిస్తాన్ను టార్గెట్ చేస్తున్నాయి. ఆ పాకిస్తాన్ గడ్డ మీద నిలబడే దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్స్ ఇస్తున్నాయి. పాకిస్తాన్ను తాలిబాన్ రాజ్యంగా మారుస్తామంటున్నాయి. అల్లా రాజ్యాన్ని స్థాపించేందుకు దేశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటామంటున్నారు. పెంచి పోషించిన ఉగ్రవాదులే పాక్ పాలిట యమ కింకరులుగా మారుతున్నారా? పాకిస్తాన్ను తాలిబాన్లు సొంతం చేసుకుంటారా? పాక్ ఇస్లామిక్ స్టేట్గా మారుతుందా? వాచ్ స్టోరీ. పాకిస్తాన్ను టార్గెట్ చేసిన ఉగ్ర సంస్థ ఏది? పాకిస్తాన్ తాలిబాన్ రాజ్యంగా మారుతుందా? తాలిబాన్ల నెక్స్ట్ టార్గెట్ పై ఫోకస్ చేశారా? ఈ వీడియోలో మాట్లాడిన వ్యక్తి పేరు మౌలానా అబ్దుల్ హక్ సానీ. అతడు ఆవేశంగా మాట్లాడుతున్న మాటలు బహుశా అర్థం కాకపోవచ్చు, కానీ ఉర్దూ తెలిసిన వారికి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవ్వడం ఖాయం. అతడు అంత ఆవేశంగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పాకిస్తాన్ను తాము సొంతం చేసుకుంటామని అబ్దుల్ హక్ తేల్చి చెప్పాడు. ఈ పాకిస్తాన్ తమదన్నాడు. ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అమరవీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. అతడు ఎక్కడో అఫ్ఘాన్లో ఉండి ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నాడనుకుంటే పొరపాటు. అతడు పాకిస్తాన్ గడ్డ మీద ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోనే మాట్లాడాడు. ఈ అబ్దుల్ హక్ సానీ ఎవరో తెలియదు కదూ. పాకిస్తాన్లోని ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన చీఫ్ కుమారుడే ఈ అబ్దుల్ హక్ సానీ. ఆ ఉగ్రవాద సంస్థ పేరు దారుల్ ఉలూమ్ హక్కానియా. ఈ ఉగ్ర సంస్థ చీఫ్ గా మౌలానా హమీద్ ఉల్ హక్ ఉండేవాడు. అయితే 2 రోజుల క్రితం అతడిపై మరో ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. హమీద్ ఉల్ హక్ అంత్యక్రియలను 1న ఖైబర్లోని నౌషేరా జిల్లా అకోరా ఖటక్ పట్టణంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు వేలాది మంది పాకిస్తానీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగానే అబ్దుల్ హక్ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. తాము బాంబులతో దాడులు, బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పాడు. హక్కానియా కుటుంబ సభ్యుడు ప్రాణాలతో ఉన్నంత వరకు పాకిస్తాన్ పై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశాడు. మౌలానా హమీద్ ఉల్ హక్ లక్ష్యాన్ని కొనసాగిస్తామని, ఇస్లాం బోధనలపై రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. దారుల్ ఉలూమ్ హక్కానియా అనేది ఓ మదర్సా. ఇది ఉగ్రవాదులకు మాత్రం యూనివర్సిటీగా మారింది. 1973 నుంచి ఇక్కడ ఉగ్రవాదులకు ఐఎస్ఐ ఆయుధాలు అందించి శిక్షణ ఇచ్చింది. అక్కడి నుంచే భారత్ మీదికి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పేది. కానీ ఆ తర్వాత తాలిబాన్ల పోరాటానికి హక్కానీలు మద్దతు పలికారు. నిజానికి హక్కానీలను తాలిబాన్లకు మద్దతుగా పంపింది పాకిస్తానే. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను 2021 ఆగస్టులో సొంతం చేసుకున్నారు. గత 3 ఏళ్లుగా దేశాన్ని సుస్థిరం చేసేందుకు తాలిబాన్లు శ్రమిస్తున్నారు. మరోవైపు దేవుడి పాలన పేరుతో కరడుగట్టిన ఇస్లామిక్ పాలనను సాగిస్తున్నారు. షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అంతటితో తాలిబాన్లు సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ పై కన్నేశారు. పాకిస్తాన్ ను తాలిబాన్ రాజ్యంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. పాకిస్తాన్ కు ప్రధాన శత్రువు ఎవరు అంటే ఎవరైనా తడుముకోకుండా భారత్ అని చెబుతారు. కానీ ఇది నిజమనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే పాకిస్తాన్ కు ఇప్పుడు అసలైన శత్రువులు తాలిబాన్లే. పాకిస్తాన్, అఫ్ఘాన్ తాలిబాన్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. పశ్చిమ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో చాలా ప్రాంతాలను తాలిబాన్ మద్దతు ఉన్న ఉగ్ర గ్రూపులు సొంతం చేసుకున్నాయి. తాలిబాన్ల మద్దతు ఉన్న ఉగ్ర గ్రూపుల్లో కీలకమైనవి తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ, దారుల్ ఉలూమ్ హక్కానియా. వాస్తవానికి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను సొంతం చేసుకుంటే దాన్ని పాకిస్తాన్లో కలుపుకోవచ్చని ఇస్లామాబాద్ పాలకులు ప్లాన్ వేశారు. కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టింది. నిజానికి పాకిస్తాన్ను ఇస్లామిక్ సామ్రాజ్యంగా మార్చాలని తాలిబాన్లు కలలు కంటున్నారు. ఈ కలలను సాకారం చేసుకునేందుకు పాకిస్తాన్ పై ఉగ్ర గ్రూపులు కన్నేశాయి. దీంతో పాకిస్తాన్లో పాగా వేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు. వారు భారీ ఆయుధాలతో పొరుగు దేశానికి వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయే సమయంలో అమెరికా సైన్యం భారీగా గన్స్ తో పాటు మందుగుండు సామాగ్రి వంటి ఆయుధాలను, యుద్ధ వాహనాలను, నైట్ విజన్ కళ్లద్దాలను వదిలేసి వెళ్లింది. అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలనే ఇప్పుడు టీటీపీ, హక్కానియా వినియోగిస్తున్నట్టు గతంలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. పాకిస్తాన్ లో ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఎదురు దాడులకు దిగడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ కు దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. ఉగ్రవాదంలో 2 రకాలు పాకిస్తాన్ ఆర్మీ చూస్తుంది. ఒకటి మంచి టెర్రరిజం, మరొకటి చెడ్డ టెర్రరిజంగా ఇస్లామాబాద్ చెబుతుంది. టీటీపీపై దాడి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్
ఖొరాసాన్ ప్రావిన్స్, ఐఎస్కేపీ లాంటి ఉగ్ర సంస్థల సహాయం పాకిస్తాన్ ఆర్మీ తీసుకుంటుంది. తాజాగా హమీద్ ఉల్ హక్ ను హతమార్చేందుకు పాక్ ఆర్మీ అలాంటి ఎత్తుగడలనే వేసింది. ఒకవేళ ఐఎస్కేపీ ఆర్మీని వ్యతిరేకిస్తే టీటీపీ మద్దతిస్తుంది. ఈ రెండు ఉగ్ర సంస్థలు ప్రత్యర్థులు. దీంతో పాకిస్తాన్ తాను తవ్వుకున్న గోతిలో తనే పడుతుంది. ఏ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకున్నా పాకిస్తాన్ పై తిప్పలు తప్పవన్నమాట. దీంతో ఆర్మీ ఏ ఉగ్ర సంస్థకు మద్దతివ్వాలి అన్న దానిపై కొన్నేళ్లుగా మల్లగుల్లాలు పడుతోంది. ఇక తాలిబాన్లు తమ రాజ్య విస్తరణకు ప్రణాళికల అమలు ఉధృతం చేశారు. వాటిని అమలు చేసే బాధ్యతను టీటీపీ హక్కానికి అప్పగించారు. కాశ్మీర్ పై ఉగ్రవాదులతో పాక్ అమలు చేసిన ప్లాన్ నే ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై టీటీపీ ద్వారా తాలిబాన్లు ప్రయోగిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే తాను సృష్టించిన ఉగ్ర సంస్థలే పాకిస్తాన్ ను క్రమంగా కబలిస్తున్నాయి. అందులో భాగంగా నిత్యం దాడులు చేస్తుంది. పశ్చిమ పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ తో పాటు ఆక్రమిత కశ్మీర్ లోని చాలా ప్రాంతాలను ఇప్పటికే తన నియంత్రణలోకి తెచ్చుకుంది. పాకిస్తాన్ లో మొత్తం 4 రాష్ట్రాలు ఉంటాయి. అందులో పంజాబ్, సింధుతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ అంటే సగం పాకిస్తాన్ ను టీటీపీ తన నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా ప్రాంతాలను సొంతం చేసుకునేందుకే ఇప్పుడు టీటీపీ ఉధృతంగా దాడులు చేస్తోంది. ఇదే విషయమై బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రిన్ సోషల్ మీడియాలో గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను నాశనం చేయడానికి భారత్ అవసరం లేదని టీటీపీ చాలన్నారు. ఏదో ఒకరోజు పాకిస్తాన్ ను టీటీపీ ఆక్రమిస్తుందంటూ వెల్లడించారు. తాజా పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ ను ఉగ్ర సంస్థలు పూర్తిగా ఆక్రమించుకుంటాయేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అప్పట్లో తాలిబాన్ల రాగానే ఆర్మీ, పోలీసులు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయేవారు. ఇప్పుడు పాకిస్తాన్ లోనూ భద్రతగా బలగాలకు చెందిన వారే టీటీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంటే టీటీపీ సానుభూతి పరులు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 2023లో పెషావర్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న మసీదులోకి ఉగ్రవాదులు చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 84 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఉగ్రవాదులకు అక్కడి అధికారుల అండదండలు ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల నుంచి టీటీపీకి మంచి అండదండలు ఉన్నాయి. ఆఫ్ఘాన్ లోని ప్రజల నుంచి కూడా టీటీపీకి మద్దతుంది. మరోవైపు తాలిబాన్ ఫైటర్లు భారీగా టీటీపీలో చేరుతున్నారు. నిజానికి ఇస్లాంకు విరుద్ధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తుందని తాలిబాన్లు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు. షరియత్ చట్టాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు. అల్లా రాజ్యం స్థాపించాలంటే షరియత్ చట్టం తప్పనిసరి అంటున్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్ ను ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కలలుగంటున్నారు. మరోవైపు టీటీపీని ఆపాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతోంది. అయితే టీటీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబాన్లు చెబుతున్నారు. టీటీపీ మాత్రం తమది ఆఫ్ఘాన్ తాలిబాన్ శాఖగా చెప్పుకుంటోంది. మొత్తంగా పాకిస్తాన్ తాలిబాన్లు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. కీలకమైన ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకుని మంత్రులను కూడా టీటీపీ నియమించడం గమనార్హం.